అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. తోచి తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళిందంటారు. అదేమో కానీ మా తోటికోడలు మా పుట్టింట్లోనే మొదటిసారిగా నన్ను కలిసింది. అది కూడా సంపత్తో. నా పెళ్లి విషయాలు మాట్లాడటానికి. నేను అప్పటికే అమెరికాలో కంప్యూటర్స్లో ఎంఎస్ పూర్తి చేశాను. ఉద్యోగంలో చేరటానికి ముందుగా నా చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్తో వివాహం జరగటమే సబబని అందరితో పాటు మేము భావించటంతో ఆ వేసవిలో హైదరాబాద్కు వచ్చాను. సంపత్ డెట్రాయిట్లో జీఎం మోటార్స్లో పనిచేస్తూ ఉన్నాడు. నేనొచ్చిన వారంలోనే అతను హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరము ఒకరినొకరిని కలవటం అదే మొదటిసారి. మా కలయికతో మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి. కొత్త చుట్టరికాలు, కొత్త బంధువులు. ఎందుకో కానీ అందరిలోనూ సంపత్ వదిన శారద నన్నెంతో ఆకట్టుకుంటుంది. శారద ఓ చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చింది. అది సంపత్ వాళ్ళన్న అనంత్ను పెళ్ళాడాకే. వాళ్ళది రైతు కుటుంబం. పెద్దగా చదువులు లేవు. శారద డీఫార్మసీ చేసింది. పెళ్ళై నగరానికి రాగానే ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది. నిజానికి ఇవేమీ నన్ను ఆకర్షించలేదు. శారద నాకన్నా వయసులో 5-6 ఏళ్ళు పెద్దది. ఎత్తులో నాకన్నా 5-6 అంగుళాలు చిన్నది. ఈ విషయము నన్ను ఆకర్షించేది కానే కాదు. ఆమె కట్టుబట్టు, మాట మన్నన అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయితే నన్ను ఆకర్షించింది ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనపడుతున్న ధీమ. ప్రపంచంలో నన్నెవరూ ఎదిరించలేరు అన్నంత ధీమ. ఆ ధీమాను ఒత్తి చూపుతో కొద్దిగా ఎత్తేనట్లు కనుబొమ్మలు. నాకు తెలియని విషయం ఏదైనా ఉందా అన్నట్లుగా నిటారుగా పైకెత్తిన తల. ఆమె ధీమాకు పక్కతాళం వేస్తున్న చురుకైన చూపులు. ఆ చూపుల్లో నాకు అహంకారం కనిపించలేదు, అభిజాత్యము కనిపించలేదు. కానీ ఎందుకో ఆ చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎటు వెళ్ళినా ఏం చేసినా శారద నుంచి నేనాశించిన ప్రశంసను పొందలేకపోవటం వలన కలిగిన భావనే బహుశా నన్నిలా వెంటాడుతుందేమో తెలియదు. ఏదేమైనా సరే నాకు తెలియకుండానే ఆమె పైన ఒక ప్రత్యేక ఆసక్తి ఏర్పడిపోయింది. సంపత్ అన్నయ్య అనంత్ ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడు. శారద ఉద్యోగం వాళ్లకు ఉన్న ఒక్క పిల్లవాడిని శారద పుట్టింట్లో వదిలి వచ్చింది. మామయ్య పోవటంతో అత్తయ్య కూడా శారద వాళ్ళ దగ్గరే ఉంటుంది. పెళ్లి పనులు అన్నింటిలోనూ పెళ్లికొడుకు తరపు పెద్ద ముత్తైదువు శారదే. అందువలన పెళ్లి పనులు అయ్యేలోగా అమ్మా నాన్నలకు బాగా దగ్గరైంది. సంపత్ నేను అమెరికా బయలుదేరుతూ ఉండగా శారద వీడ్కోలు చెప్పటానికి వచ్చింది. శారద వచ్చిన సమయంలో నేను సంపత్ షాపింగ్కి వెళ్ళాము. అమ్మా నాన్నలతో శారద మాట్లాడుతూ ఉండగా నేనొచ్చాను. సంపత్ మరేదో పనిలో ఉండటంతో ఇంటికి రాలేదు. వచ్చి రాగానే అప్పటికే కొనసాగుతున్న వాళ్ళ సంభాషణలోకి నేను తలదూర్చాను. ఏంటి నాన్న, శారదను ఇబ్బంది పెట్టేస్తున్నారు? చెప్పాను కదా, నాకన్నా 5-6 అంగుళాలు చిన్నదైనా శారదను అక్క అని పిలవాలనిపించలేదు. వావి వరుసలకేమి కానీ శారదకు ఏమీ చిన్నతనంగా లేదు. అదే ధీమ, అదే చూపు. ఏమీ లేదు చిత్ర. మీ బావగారు అనంత్ వ్యాపారం గురించి. దానికింత చర్చ దేనికి నాన్నా? చర్చించాల్సిందే. ఈ మధ్యన ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి చిట్ ఫండ్ కంపెనీలు. చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు. అదే చెప్తున్నా. ఊరుకో నాన్న, ఏదైనా శుభం కోరుకోవాలి కానీ నేను అదే అంటున్నా. అమ్మ నాకు వత్తాసు పలికింది. శారద చిరునవ్వుతో మమ్మల్నే చూస్తుంది. చిత్ర మాటలకేమి కానీ శారద, ఓ మాట అడుగుతా చెప్పు. అడగండి అంకుల్, శారద నవ్వుతూనే అంది. నాకు తెలిసి మీకు ఈ హైదరాబాద్లో పరిచయాలు కానీ పలుకుబడి కానీ వెన్ను దన్ను కానీ పెద్దగా లేవు. మరి డబ్బులు ఎలా రికవర్ చేస్తున్నారు? అది మీ వల్లయ్యే విషయం కాదే. శారద చివ్వున తలెత్తింది. పుస్సుమంటున్న నాగిని గుర్తుకొచ్చింది నాకు. అమ్మో ఎంత కోపం! అయినా అదంతా ముఖంలోనే. మాటలు మామూలుగానే ఉన్నాయి. పలుకుబడి ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయా అంకుల్? మేము 2 ఏళ్ల నుంచి చిట్టీలు వేస్తున్నాం. ఎవరితో ఇబ్బంది రాలేదు. అందరూ కడతారు. ఇక ముందు కట్టాల్సిందే. శారద గొంతులో గర్వం తొణికిసలాడింది. వెరీ గుడ్. అంత విశ్వాసము, దానికి తగ్గ సామర్థ్యము మీకుంటే మంచిదేనమ్మా. కాకపోతే అనంత్
అంత మంచి ఉద్యోగం మానుకొని ఇలా చేయటం మంచిది కాదేమో. ఈ పాటికి ఆడిటర్గా తాను సొంతంగా ప్రాక్టీస్ పెట్టేవాడు కదూ, పక్కదారి పట్టలేదు. ఆడిటర్గా ఎప్పుడు అంకుల్ సెటిల్ అయ్యేది? ఇప్పుడు చిట్టి వేసిన ప్రతిసారి ఒక చిట్టి మాకు మిగిలిపోతుంది. కొత్తగా 10 లక్షల చిట్టు వేశాము. వచ్చే నెలలో 20 లక్షలది వేయబోతున్నాం. 2 అయ్యేలోగా 30 లక్షలు మిగులుతాయి కదా అంకుల్. శారద కళ్ళు మెలమెలా మెరిశాయి. అమ్మో, కొంపదీసి నాన్నని ఓ చిట్టి కట్టమనదు కదా. నేను అనుమానంతో కళ్ళను చిట్లించాను. బతికించింది, నాన్ననేమీ అడగలేదు. అయితే నాన్న ఎందుకంతగా శారదను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అయినా ఎవరి పని వారిది. నాన్నెందుకు వాళ్ళ వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, ఉచిత సలహాలు గుప్పించటం? నాన్న ఎప్పటికి మారతాడో ఏంటో. మీరన్నది నిజమే అంకుల్. ఒక్కోసారి చిట్టి పాడుకున్న వారి దగ్గర నుంచి డబ్బులు కట్టించటం గగనమైపోతుంది. కానీ చాలా చిట్టీలు మా ఆఫీస్ వాళ్ళే వేస్తున్నారు. మా మేనేజర్ కూడా వేస్తారు. అందుకే డబ్బు సులభంగానే రికవర్ అవుతుంది. మా ఆఫీస్లో చాలామంది మా ఫైనాన్స్ ద్వారానే బాగుపడ్డారు. శారద ఎంతో సంతోషంగా చెప్పింది. శారద, కీప్ ఇట్ అప్. నేను అభినందించాను మనసులోనే. పైకి చెప్పటానికి ధైర్యం చాలేదు. శారద ముఖంలో విశ్వాసం మరొకరి నుంచి ప్రోత్సాహాన్ని ఆహ్వానించేలా లేదు. ఆ రోజే శారదను చివరిసారిగా కలిసింది. మేము అమెరికా వెళ్ళి ఎవరి ఉద్యోగాలలో వాళ్ళం చేరిపోయాము. సంపత్, నేను క్షణాల్ని కొలుచుకుంటూ నిమిషాలని తూకమేస్తూ మా రొటీన్లో పడిపోయాం. 6-7 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు సమయం కాని సమయంలో నాన్న దగ్గర నుంచి ఫోన్. నేనెంతో ఆశ్చర్యపోయాను, భయపడ్డాను కూడా. ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో అని. ఎందుకంటే నాన్న ఒక వాచీకి అమెరికా టైం సెట్ చేసి ఉంటారు. వేళ కాని వేళ మమ్మల్ని నిద్రలేపి ఇబ్బంది పెట్టకూడదని. మేమేమి భారతీయ సమయాన్ని పాటించం. తరచూ వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి నిద్రలేపి పలకరిస్తూనే ఉంటాం. అది వేరే విషయం. ఎటూ కాని సమయంలో అర్ధరాత్రి 2:30 గంటలకు నాన్న ఫోన్ చేయటంతో చాలా భయపడిపోయాను. ఆ భయంతోనే ఓ చేత్తో ఫోన్ పెట్టుకొని మరో చేత్తో గాఢ నిద్రలో ఉన్న సంపత్ను గబగబా తట్టి లేపేశాను. సంపత్ ఓ మూలుగు మూలిగి మళ్ళీ ముసిగేశాడు. ఏంటి నాన్న విషయం? నేను భయంగా అడిగాను. కంగారు పడకు నాన్న నెమ్మదిగా అన్నా. ఆ గొంతు మామూలుగా లేదు. ఆందోళనను గంభీరం కింద అణిచిపెట్టినట్లుగా ఉంది. శారద ఇక్కడే ఉంది. ఓ, నేను తేలిగ్గా గాలిదులాను. కంగారు పెట్టేశావుగా నాన్న. శారదేగా వచ్చింది. మేం తరచూ మాట్లాడుతూనే ఉంటాం కదా. ఏమైనా విశేషాలున్నాయా ఏంటి? అత్తయ్య ఆరోగ్యం అది బాగానే ఉందా? అనంత్ కనిపించటం లేదమ్మా. వాట్? నాకు తెలియకుండానే నేను హైదరాబాద్కు వినిపించేంత గట్టిగా అరిచాను. సంపత్కు నిద్రమత్తు వదలటమే కాదు, మంచం మీద నుంచి ఎగిరి నా పక్కనొచ్చి పడ్డాడు. చిత్ర, ఏంటి విషయం? నేను మౌనంగా ఫోన్ సంపత్ చేతిలో పెట్టబోయాను. చిత్ర, ఫోన్లో నాన్న గొంతు పక్కనున్న సంపత్ గొంతు కన్నా గట్టిగా వినిపించింది. నాన్న. నాకెలా స్పందించాలో తెలియటం లేదు. సంపత్ని కంగారు పెట్టకు. విషయమంతా విని నిదానంగా చెప్పు. అనంత్ ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. ఇవాళకి 2 వారాలు. శారద నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది. నీకు తెలుసు కదా, అనంత్ వ్యాపారం. చిట్టీలు కట్టిన వాళ్ళంతా శారదని నిలేస్తున్నారట. నాన్న చెబుతూనే ఉన్నారు. నా కళ్ళ ముందు శారద రూపం మెదులుతుంది. నాకేం అని అన్నట్లు ఆమె కళ్ళు, ధీమాగా ఉన్న ఆమె చూపులు. నేనేమి సమాధానం చెప్పానో నాకే తెలియదు. నాన్న, తనకెలాగైనా సహాయం చెయ్యి. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా చిత్ర? నాన్న ఫోన్ పెట్టేశారు. నేను సంపత్కి విషయం అంతా నెమ్మదిగా వివరించాను. సంపత్ హడావుడి పడుతూ అనంత్ స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేశాడు. అనంత్ ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు అన్న సమాచారం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. నాన్నతో మాట్లాడాడు సంపత్. నాన్న లాయర్తో, ఆడిటర్తో మాట్లాడాడు. అలా నెలలు గడిచిపోయాయి. మాకు సెలవులు దొరకటంతోనే హైదరాబాద్కు బయలుదేరాము. సంపత్ నేరుగా శారద వాళ్ళింటికి వెళ్ళాడు. నేను అమ్మా నాన్నల దగ్గరకు. శారద ఏ స్థితిలో తమ దగ్గరికి వచ్చిందో వివరించి చెప్పాడు నాన్న.
అనంత్ అదృశ్యమైన సంగతి ఎలా తెలిసిందో ఏమో కానీ అతను కనిపించకుండా పోయాడని శారద గ్రహించకముందే ఈ చిట్టీలు కట్టిన వాళ్ళంతా పసిగట్టేశారు. చెమటోడ్చి దాచిన డబ్బు అనంతు దగ్గర గుమ్మరించారు. మరి వాళ్ళ కడుపు రగిలిపోదు? ఏం చేశారు నాన్న? చేయాల్సింది అంతా చేశారు. అనంత్ వెళ్ళిన 3వ రోజుననుకుంటా శారద ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళిందో లేదో అందరూ వాళ్ళింటిని చుట్టుముట్టారు. శారద ఇంట్లో ఒక్కతే ఉంది. ఆ సమయంలో మీ అత్తయ్య లేదు. ఆవిడ మీ చిన్నత్తగారింటికి వెళ్ళింది. పాపం శారద వెనక గుమ్మం తలుపు తీసుకుని కాంపౌండ్ వాల్ దూకి ఆ వీధిలో ఉన్న మున్సిపల్ పార్కులో మూల నక్కింది. వచ్చిన వాళ్ళు అరిచి ఇంటి మీద రాళ్లు విసిరారు. అనంతను శారదను బండ బూతులు తిట్టారు. ఇంటి తలుపులను పగలగొట్టి చేతికందింది తలా ఒకటి పట్టుకొని పోయారు. వీధంతా రచ్చల రావిడి చేసి పోయారు. శారద ఎంత ధీమాగా ఉండేది. నాతో చెప్తుంటే నాకే ఏడు పాగలేదు. నాన్న గొంతు రుద్ధమైంది. ఇలా జరిగి ఉండవచ్చునన్న ఊహ కూడా నాకు రాలేదు. నేను నిర్ఘాంతపోయాను. నేనైతే శారద ఏ అఘాయిత్యమో చేసుకుంటుంది అని భయపడ్డాను కూడా. అమ్మ బాధగా నిట్టూర్చింది. ఇంత జరిగినా శారద మాకు చెప్పిందనుకున్నావా? ఎవరో మాట వరుసకు అంటే నేను అమ్మ విషయం తెలుసుకుందామని వెళ్ళాం. అభిమానం గల పిల్ల ఏనాడన్నా మాటపడి ఎరుగునా? పాపం ఎంత మొహమాట పడిందో ఏమిటో మాతో విషయం చెప్పటానికి. ఏదో సామెత చెప్పినట్లు మొగుడు మొట్టినందుకు కాక తోటికోడలు నవ్వినందుకు ఏడ్చిందట వెనకటికి ఎవరితో. చిత్ర, శారద వ్యవహారంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. మధ్యలో నవ్వోటి. శారదను చూసి నవ్వేట్లు ఉందా ఇప్పటి పరిస్థితి? అమ్మ మాటలకు అడ్డొచ్చాడు నాన్న. నాన్న, ఇంతకీ శారద మన ఇంటికి ఎలా వచ్చింది? అదిగో మీ అమ్మే రోజు వెళ్ళి కబుర్లు చెప్పేది. అయినా మన ఇంటికి రావాలని శారద ఎందుకు అనుకుంటుంది? ఆ చిట్టీలు కట్టిన వాళ్లలో ఎవరో పోలీస్ కేసు పెట్టారు. మరొకడు ఏకంగా గోండాల్నే పంపించాడు. బాప్రో, నా గుండె జారిపోయింది. ఒకరోజు ఆ రౌడీ వెధవ అర్ధరాత్రి ఇంటి మీదకు వచ్చి పచ్చిగా ప్రవర్తిస్తుంటే వెనక గుమ్మంలో నుంచి పారిపోయి వచ్చి ఓ ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసింది. నేను అమ్మ వెళ్ళి తీసుకొని వచ్చాము. మేం వెళ్ళేసరికి తల మీద ముసుగేసుకుని బూత్ వెనకాల నక్కి నక్కి కూర్చొని ఉంది. నాన్న మౌనం వహించాడు. శారదను అలా చూసేసరికి నా కడుపు తరుక్కుపోయిందనుకో. ఎవరి కన్నబిడ్డైతేనేం? ఈ కర్మ పగవాడికి కూడా వద్దు తల్లి, వద్దు. అయినా ఆ శారద కన్నవాళ్ళు ఎంతటి కర్కసులో చిత్ర. విషయం తెలిసాక శారదకు సహాయం చేయకపోగా శారద కొడుకును తెచ్చి ఇంట్లో పడేసి చక్కా పోయారు. ఆడపిల్లలు పుట్టింటి మీద పుట్టెడు ఆశలు పెట్టుకుంటారు కదా, దుర్మార్గులు. అది లేకుండా చేశారు. అమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నాకు దుఃఖం ఆగలేదు. నాకు తెలియకుండానే నా కళ్ళు తడిగట్టాయి. వాళ్ళనని ఏం లాభంలే చిత్ర. బంధువులందరిలోనూ చిట్టీలు కట్టించారు. వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటి మీద పడ్డారు. మరి వాళ్ళింట్లో శారదను ఎలా ఉంచుకుంటారు? పల్లెల్లో పట్టుదలలు, పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదు. అదేంటి నాన్న, నువ్వు కూడా? నిజం అదే చిత్ర. చేదుగానే ఉంటుంది మరి. ఎన్ని సమస్యలున్నా కన్నవాళ్ళు ఇలా సహాయ నిరాకరణ చేయటం నాకైతే మనసొప్పలేదు. అమ్మలానే. అమ్మా, మరి మా అత్తయ్య? ఆవిడేమన్నారు? ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఆవిడే శారదకు అండగా నిలబడింది. అది ఎప్పుడు? నేను మీ నాన్న మీ చిన్నత్తగారింటికి వెళ్ళి చెడామడా కడిగేశాక. ఏమైనా అనుకో, నా మనసు ఆగింది కాదు. మా ఇంటికి వచ్చి ఉండటానికి శారద ససేమిరా ఒప్పుకోలేదు. ఎంత బతిమాలాడనని. వయసులో ఉన్న పిల్ల, ఆమెకు తోడు పసిపిల్లవాడు కూడా. అటు పోలీసులు, ఇటు రౌడీలు, ఎటు పోయినా ఖాతాదార్లు. ఆ పెద్దావిడికి మాత్రం బుద్ధుండొద్దా? జ్ఞానం ఉండక్కర్లేదా? నేను ఆ 4 మాటలు కడిగేశాక ఏమనుకుందో ఏమో శారద దగ్గరకొచ్చేసింది. అమ్మ ముఖంలో వియ్యంకురాలి మీద సాధించిన విజయం ఓ క్షణం తలుక్కుమని మాయమైంది. నాన్న నిట్టూర్చి గంభీరంగా అన్నాడు. చిత్ర, నిజంగా శారద స్థానం ఊహించుకుంటేనే ఎంత బాధగా ఉందో తెలుసా? ఆమె బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, సహోద్యోగులు అందరికీ ఒక్క పూటలో విరోధైపోయింది. ఎందుకు? ఆ దగుల్బాజీ వెధవ చేతగాని తనానికి, చెయ్యని నేరానికి ఎంతటి శిక్షను అనుభవించిందో చూడు.
పాపం ఎన్ని అవమానాలని భరించిందో, ఎంత క్షోభను అనుభవించిందో. అభిమానవంతురాలు. నోరు విప్పిందే కాదు. అందరం చాలాసేపు మౌనంగా ఉండిపోయాం, మాటలే కరువైనట్లుగా. కొద్దిసేపటికి నేనే అన్నాను, పోనీలే నాన్న, మీరు తనకు సహాయపడ్డారు కదా. ఏం సహాయం చిత్ర? తెలిసిన స్నేహితులున్నారు కాబట్టి లీగల్ ప్రొటెక్షన్ ఇప్పించాను. అరెస్టులు గట్రా జరగకుండా స్టేలు తీసుకొని రాగలిగాను. ఆడిటర్ లెక్కలు వేయించాను. కానీ ఆమెకు జరిగిన నష్టాన్ని, ఆమె మనసుకు కలిగిన నష్టాన్ని ఎలా తొలగించగలం చెప్పు? ఎందరం ప్రయత్నించినా. నాన్న భారంగా అన్నాడు, డబ్బు కూడా మనం సర్దేంత ఉందా చెప్పు? 30-40 లక్షలు. నా కళ్ళ ముందు ధీమాగా చూస్తున్న శారద కళ్ళే ఒక్కసారిగా కదలాడుతున్నాయి. నా మనసంతా వికలమైపోయింది. నాన్న మాటలు నా గుండె లోతుల్ని కెరికాయి. మీది మరీ విచిత్రం. మనిషికి మాట సాయం అన్నారు. మన చేతనైనంత చేస్తాం కదా. అంతేకాని అమ్మ పెదవి విరిచింది. చిత్ర, మీ నాన్న మరీ లోతుగా ఆలోచిస్తున్నాడమ్మాయి. అదేం చిత్రమో. మెల్లగా నా మనసులో మరో ఆలోచన మొదలైంది. అమ్మన్నట్లు మాట సహాయం ఎంతైనా చేయవచ్చు. ధన సహాయం చేయటానికి ఓ హద్దుపద్దు ఉండక్కర్లేదా? అది ఈ కాలంలో. ఇక్కడి నుంచి చూస్తే అమెరికా అద్భుతంగానూ ఆడంబరంగానూ కనిపిస్తుంది. అక్కడ సామాన్య జీవితం గడపటానికే మేము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. ఒక్కో డాలర్ సంపాదించడం అంత సులభమేమీ కాదు. అమెరికా అవకాశాల దేశం అంటారు. అందిన అవకాశాన్ని సఫలం చేసుకోగలిగిన వాడే అందలం ఎక్కుతాడు, లేకపోతే అడుసులోనే. నేను సంపత్ ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ ఉన్నాం. బంగారు భవిష్యత్తు ఊరిస్తుంది. ఇప్పుడు ఈ శారద ఊబిలో చిక్కుకొని మమ్మల్ని మేము కుంచుకోవటం లేదు కదా. సంపత్ గబుక్కున శారదకు ధన సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడేమో. ఈ మధ్యనే అప్పు చేసి కొన్న కారు, కొందామనుకుంటున్న అపార్ట్మెంట్ నా కళ్ళ ముందు మెదిలాయి. మరి మా భవిష్యత్ ఏమిటి? నాలో సన్నగా మెదిలిన ఆలోచన మెల్లగా విస్తరించి మెదడంతా ఓడలు దింపుకుంటుంది. ఎలా చేయటం? ఏం చేయటం? సంపత్ని ఏదో ఆవేశం కమ్మేసింది. అన్న చేసిన తప్పును తన తలకు రుద్దుకుంటున్నాడు సంపత్. సంపత్, మై డియర్ సంపత్, మన గురించి ఆలోచించు మహానుభావా. ఎందుకో కానీ నా ఆలోచనలు మాటల రూపం దాల్చడానికి, నా నోటిలో నుంచి బయటపడటానికి వెనకాడుతూ ఉన్నాయి. నా మనస్సు మొద్దుబారిపోయింది. నా నాలుక కూడా మొద్దుబారిపోయింది. శారద పట్ల సానుభూతి, సంపత్ సహాయాల పట్ల అనుమానం, ఈ రెండూ కలిగించిన మిశ్రమ సందిగ్ధతతో ఏర్పడిన అనిశ్చిత స్థితిలో నేను శారదను కలిశాను. శారదను చూడగానే నేను కదిలిపోయాను. ఏది తల్లి, నిరుడు చూసిన ఆ శారద? నా నోట మాట రాలేదు. శారద ముఖంలో నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయి ఉంది. మనిషి కుంచుకుపోయినట్టల్లా ముడుచుకొని పోయింది. సంపత్తును కానీ నన్ను కానీ కళ్ళెత్తి చూడటం లేదు. మాతో పెదవి విప్పి మాట్లాడటం లేదు. అత్తయ్య సంపత్కు అన్ని విషయాలు చెబుతూ ఉంది. అనంతను, అతని వ్యాపారాలను శారద ప్రోత్సహించటం ఆవిడకు మొదటి నుంచి ఇష్టం లేదు. అలాగని చెప్పా పెట్టకుండా మాయమైన కొడుకుని వెనకేసుకొని రావటానికి ఆవిడ మనస్సు ఒప్పటం లేదు. అనంత్ విషయాలు ఇంకా ఎన్నో శారదకు తెలుసు అని ఆవిడ నమ్మకం. శారద నోరు విప్పితే చాలునని ఆవిడ సంపత్ దగ్గర ఎంతో బాధపడింది. శారద పిల్లవాడు చిన్ను 4 ఏళ్లవాడు. మేం తెచ్చిన అమెరికా చాక్లెట్లను చప్పరిస్తూ మేం తెచ్చిన బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్నాడు, ప్రపంచంతో సంబంధం లేకుండా. కొత్త కోడలైన నాకు శారదతో ఎంత చనువు తీసుకోవాలో అర్థం కావటం లేదు. అత్తయ్య మాటలతో ఎంతవరకు ఏకీభవించవచ్చునో అర్థం కావటం లేదు. ఎవరిని సమర్థించలేని అసమర్థత నన్ను గందరగోళంలో పడేసింది. సంపత్ కూడా ఆశ్చర్యంగానే ప్రవర్తిస్తున్నాడు. అసహనం, విసుగు, కోపం. సంపత్ కూడా నాలాంటి స్థితిలోనే ఉన్నాడని నా నమ్మకం కూడా. చివరికి మా మౌనాల డొల్లను ఛేదించాల్సిన రోజొచ్చింది. మేము అమెరికాకు తిరిగి వెళ్లే రోజు రానే వచ్చింది. సంపత్, నేను శారదతో ఒంటరిగా మాట్లాడటానికి సమావేశమయ్యాము. శారద వంక చూస్తూ నేను చాలా చిన్నతనంగా భావించసాగాను. బహుశా శారద నన్నింకా పరాయి వ్యక్తిగానే భావిస్తుందేమో. ఎంతైనా తోటికోడల్ని కదా.
అమ్మన్నట్లు శారద నా ముందు మాట్లాడటానికి అభిమాన పడవచ్చు కదా, సంపత్తో మనసు విప్పి మాట్లాడుతుందేమో. అనంత్ ఆచూకీ తెలియకుండా మేము అమెరికా వెళ్ళిపోవటం అనేది మా ఇద్దరికి బోలెడంత ఒత్తిడిగా ఆందోళనగా ఉంది. నేను సంపత్ని దుఃఖంలో చూడలేను. నేను లేచి మెల్లగా గది బయటికి వెళ్ళబోయాను. శారద చటుక్కున నా చెయ్యి పట్టుకొని ఆపింది. నేను ఆమె ముఖంలోకి సూటిగా చూశాను. దిగులుతో శారద శరీరం చిక్కి శల్యమైన ఆమె కళ్ళల్లో అదే ధీమా, అదే మెరుపు. నేను మంత్రముగ్ధురాలిగా మౌనంగా శారద ఎదురుగా కూర్చుండిపోయాను. సంపత్ ఎంతో ఆవేశంగా ఎంతోసేపు శారదను మాట్లాడించాలి అని చూశాడు. శారద వంచిన తలను ఎత్తనే లేదు. నా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది వదినా, ఆఖరి మాటగా సంపత్ అన్నాడు. నా పరిస్థితి ఏమిటో చిట్టీలు కట్టిన వాళ్ళకి వివరించి వాయిదాల మీద వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి చెల్లిస్తే పోయేది. అనంత్ ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు. ఏదేమైనా అనంతు చేసింది బాధ్యత రాహిత్యమే, అసమర్థతే. మిమ్మల్ని, చిన్నుని, అమ్మని ఇలా నడివీధిలో నిలబెట్టి పోవటం క్షమించరాని నేరం. సంపత్ దవడ బిగుసుకుంది. తనను తాను సంభాళించుకొని అన్నాడు. నెలల తరబడి ఇలా కనిపించకుండా పోవటం. సంపత్ గొంతు పెగల్లేదు. తనను తాను కూడదీసుకున్నట్లుగా సంపత్ ముఖ కవళికలు చెబుతున్నాయి. చాలాసేపు సంపత్ మౌనంగానే ఉండిపోయాడు. అనంత్ చేసిన అప్పులు, చిట్టీలు వేసిన వారి అకౌంట్లు అన్నీ లెక్కలు వేశాము. నేను, మావయ్య 30 నుంచి 40 లక్షలకు పైగా ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడంత డబ్బు లేదు వదినా. అందరితో మాట్లాడాను. వాయిదాలపై తీరుస్తాను. పోతే శారద వంచిన తల వంచినట్లుగానే ఉంది. నా గుండె గొంతులో కొట్టుకుంది. సంపత్ అనుకున్నంత పని చేశాడు. సంపత్ని విభేదించలేనంతగా కట్టి పడేస్తుంది నా ఎదురు కూర్చున్న శారద దైన్యం. చిన్ను చదువు సంధ్యల ఖర్చు నేను భరిస్తాను. అయితే వదినా, మీరు చేయవలసిన వాగ్దానాలు అన్నీ చేసేసి ఇప్పుడు సంపత్ ఏ విషయం చెప్పటానికి అంత సందేహిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అతని ధోరణి, మాటలు వెతుక్కుంటున్నట్లుగా ఉంది. వదినా, మీరు విడాకులు తీసుకోండి. ఇలాంటి వ్యక్తితో జీవితం అర్థం లేదు. సంపత్ 4 ముక్కలు గబగబా అనేశాడు. శారద విషయమేమో కానీ నేను నిర్ఘాంతపోయాను. సంపత్ పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్నాడా? శారద రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆత్రంగా ఆమె వంక చూశాను. శారద ముఖంలో ఏ భావమూ లేదు. ఏ భావము లేనితనమే చాలా భయపెడుతుంది. మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం భయంకరంగా తాండవిస్తుంది. క్షణాలు భారంగా వేలాడుతున్నాయి. చివరికి శారద నోరు విప్పింది. సంపత్ మనిషే మాయమైనప్పుడు ఎవరికి ఇమ్మంటావు విడాకులు? ఆ ఒక్క మాట అనేసి శారద చివ్వున లేచి వెళ్ళిపోయింది. సంపత్ తప్పేమైనా అన్నానా అన్నట్లు నా వంక చూశాడు. సంపత్ నోటిలో నుంచి ఆ మాటలు రావటంతో ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకొని నేను అతన్ని సమర్థిస్తూ తలాడించాను. అయినా మనసులో ఉన్న ఆలోచనను మనసులోనే ఉంచుకోవాలి. ముఖాన అనేసేయటమేనా? శారదకు కోపం వచ్చిందేమో. నేను శారద వెనకే నడిచాను. శారద కిటికీ ఊచల్ని పట్టుకొని చీకట్లోకి దీక్షగా చూస్తుంది. శారద, మరోలా అనుకోకు. సంపత్ ఉద్దేశమేమిటంటే చిత్ర, సంపత్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. శారద ఇంకా చీకట్లోకే చూస్తుంది. ఒక్కో మాట నెమ్మదిగా మంచుకన్నా చల్లగా అంటుంది. అనంత్ అన్నమాటే నాకు అదృశ్యమైపోయినప్పుడు ఇక ఈ విడాకులు. నేను శారదని ఓదార్చుతున్నట్టుగా భుజం మీద చెయ్యి వేశాను. శారద ముఖంలో నవ్వు మెదిలింది. నా చేతిని మెల్లగా తట్టింది స్నేహపూర్వకంగా. శారద నవ్వు మెల్లమెల్లగా పెద్దదైంది. కొద్దిసేపట్లో శారద విరగబడి నవ్వుతుంది. నాకెలా స్పందించాలో తెలియటం లేదు. బెత్తరపోయి వెనక్కి జరిగి నిలుచున్నాను. శారద నవ్వాపింది. గంభీరంగా అంది, చిత్ర, నేను నీ అంత చదువుకోలేదు. నీకున్నంత ప్రపంచ జ్ఞానం లేదు. నేను చూసిన ప్రపంచమంతా నా భర్త చూపించిందే. అతను అరచేతిలో స్వర్గం చూపిస్తే నేను సంబరపడ్డాను. వచ్చిన జీతాలతో ఆనందంగా గౌరవంగా బతుకుతున్నాం. ఏం మాయ మమ్మల్ని కమ్మిందో కానీ ఈ మాయదారి చిట్టీల ప్రపంచంలో చిక్కుకుపోయాం. చెప్పా కదా, అనంత్ ఏది చెబితే అది నాకు వేదవాకు.
అతను నేర్పిన పలుకులను చిలకల్లా వల్లించాను. నా వాళ్ళందరూ ఖాతాదారులైపోయారు. అప్పుడు నాకు దాంట్లో తప్పేమీ కనిపించలేదు. శారద కాసేపు మౌనం వహించింది. నేను ఆమె ఏం చెప్తుందో అని చెవులు అప్పజెప్పాను. భరోసా, నా భర్త మీద భరోసా. పిచ్చిదాన్ని కదా. ఆ భరోసాను నా భర్త భళ్ళున బద్దలు కొడతాడని నేను కలలోనైనా ఊహించలేదు. శారద బద్దలైంది. నేను విధవనైన బోలెడంత సానుభూతి దక్కేది. కానీ ఇప్పుడు శారద వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. శారదను ఓదార్చడానికి నాకు ధైర్యం చాలేదు. శారద కొద్దిసేపటికి తానే తేరుకుంది. శారద మళ్ళీ మాట్లాడుతుంది. ఏదో ఇంద్రజాలం ఆమెను మాట్లాడిస్తున్నట్లుగా. నా ఇంటి వెనక గోడ దూకి పారిపోవాల్సి వచ్చినప్పుడు, నా ఇంటి ఎదురు మున్సిపల్ పార్కులో మూలను నక్కి రాత్రంతా గడపాల్సి వచ్చినప్పుడు, ఇంతకన్నా ఎక్కువే ఏడ్చాను చిత్ర. నాతో ఉద్యోగం చేసేవాడే, నా వైపు ఏనాడు కన్నెత్తి చూడనివాడే నన్ను ఉంచుకుంటాను రమ్మని వేధిస్తున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఏడ్చాను. మొగుడి ఆచూకీ పెళ్ళానికి తెలియకుండా ఎలా ఉంటుంది అని పోలీసులు కొళ్ళబొడిచి ఆరాలు తీసినప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు అందరూ నన్నో దోషిలా నిలబెట్టినప్పుడు కుమిలి కుమిలి ఏడ్చాను చిత్ర. పొట్టకూటి కోసం ఉన్న ఉద్యోగం వదులుకోలేక, అవహేళనల మధ్య, అవమానాల మధ్య ఉద్యోగాన్ని చేయలేక క్షణ క్షణం ఏడుస్తూనే ఉన్నాను చిత్ర. శారద నా వైపు సూటిగా చూసింది. ఆ తడికళ్ళు ఎప్పటిలా ధీమాగా తళతళలాడుతున్నాయి. కానీ చిత్ర, నా ఏడుపులో నా కల్మషాలు అన్నీ కరిగిపోయాయి. నేను మల్లెపందిరి అనుకున్న నా జీవితం సాలె గూడులా కరిగిపోయింది. నావి కాని నా నమ్మకాలన్నీ, నా విశ్వాసాలు అన్నీ సమూలంగా కరిగిపోయాయి. నేనేమిటో నాకు తెలిసింది కూడా. ఇక నాకు ఎవరి వెన్ను దన్ను అవసరం లేదు. జరిగిందంతా ఆ పాపంలో పాలు పంచుకున్న దానికి చేసుకున్న ప్రాయశ్చిత్తం అనుకుంటాను. శారద చెప్పింది వింటున్నాను. ఈరోజు సంపత్ నాకు సహాయం చేయడానికి వచ్చాడు, సంతోషమే. కానీ అన్న చేసిన పనికి అవమానపడుతున్న ఆవేశం తప్ప నాకు మరొకటి కనిపించలేదు. రేపు మీరు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు. మీ జీవితం మీకుంది. మీ అవసరాలు మీకు కూడా ఉంటాయి కదా. మీ ఆలోచనలు మీకుంటాయి. మా కష్టాలు తీర్చటానికి మీ భవిష్యత్తుని కాలదన్ని మీరు అష్టకష్టాలు పడటం నాకిష్టం లేదు. ఈ రోజంటే మీరిద్దరూ, రేపీ పాటికి మీరు, మీ పిల్లలు. చిత్ర, నేనే నీ స్థానంలో ఉంటే మా అవసరాలను కాదని నీకు సహాయం చేస్తానా? వద్దు. దేనికైనా హద్దుంటుంది. చిత్ర, మీరు నాకు ఎలాంటి డబ్బు పంపొద్దు. శారద ముందు నేను మరుగుజ్జునైపోయాను. ఏమనాలో నోట మాట రాలేదు. నా మనసులో మెదిలినవి ఆమెకు తెలిసినట్లుగా ఎలా మాట్లాడుతుంది? నేను సిగ్గుతో చితికిపోయాను. శారద కళ్ళల్లోకి చూసే ధైర్యం ఇక నాకు లేదు, లేనే లేదు. నా తిప్పలేవో నేను పడతాను. ఎందుకంటే శారద కాసేపు మౌనం వహించింది. అనంత్ నిన్న నన్ను కలిశాడు. నా నెత్తిన పిడుగు పడింది. ఈ విషయం శారద ఎందుకు దాచింది? మేమందరం వెర్రివాళ్లలా కనపడుతున్నామా? అనంత్కు ఎలా తెలుసో కానీ సంపత్ సహాయం చేయబోతున్నాడు అన్న సంగతి తెలుసు. నన్ను మరింత ఏడ్చి, మరింతగా నటించి, మరింత డబ్బు మీ నుండి రాబట్టమని ఆదేశించాడు. అంతే. అతని పట్ల నా మనసులో ఏ మూల ఉన్న భ్రమ కూడా పటాపంచలైంది. ఇది కట్టుకున్న భార్యను వ్యభిచారం చేయటం కన్నా ఘోరంగా లేదు. శారద మాటలు మంచు కత్తుల్లా ఉన్నాయి. అలాగేనని తలాడించి అతని చిరునామా తీసుకున్నాను. నేను తీసుకెళ్లే సమాచారం కోసం అతను ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. రేపు మీరు వెళ్ళగానే ఖాతాదారులందరికీ, పోలీసులకు, గుండాలకు అనంత్ చిరునామా ఇస్తాను. కనికరం లేకుండా అతన్ని అనుభవించని నేను పడిన చిత్రవధనంతా. నేను శరణే అయ్యాను. శారద కంఠంలో ద్వేషం లేదు, పగ లేదు. అంతకన్నా లోతైన భావనే ఉంది. అదేమిటో నాకు తెలియదు. నువ్వు సంపత్కి ఈ విషయం చెప్పవనే నా నమ్మకం చిత్ర. ఎందుకంటే సంపత్ ఆ అన్నకు తమ్ముడే కదా. శారద మెల్లగా నా ముందు నుంచి కదిలిపోయింది. శారద మాటల్లో హేళనే ఉందో, హెచ్చరికే ఉందో నాకు తెలియదు.
అవి అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె చూపుల్లా. కథ పేరు తోటికోడలు. రచన చంద్రలత గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.